ఒక సీఎం అనేవాడికి ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండే అవసరం. లాంగ్ టర్మ్ విజన్ లేని సీఎం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆయనకి లాంగ్ టర్మ్ లేదని మీరే చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారికి లాంగ్ టర్మ్ విజన్ ఉండేది. చంద్రబాబు గారికి కూడా ఉంది కదా. చంద్రబాబు నాయుడుకి లాంగ్ టర్మ్ విజన్ బిజినెస్ పరంగా ఉండేది. 2047 కాబోయే రేపు 2020 అయిన చంద్రబాబు నాయుడు గారు 2047 అని చెప్తున్నారు. ఈ రోజు బతకాలి కదండి అన్ని సంవత్సరాలు, 75 ఏళ్ళు. 2047 గురించి మాట్లాడతారు. మనం ఉన్నప్పుడు మనం ఏం చేసాం ప్రజలకి అనేది ఇంపార్టెంట్. 2047 అవసరం ఉంది. నీకు ఇచ్చిన 5 ఏళ్లలో చేసేది కంప్లీట్ చేసేది ఇంపార్టెంట్. ఓకే, అది వదిలేసి నేను ఇన్ని సంవత్సరాలు చేస్తాను, నాకేంటి టైము 2047 దాకా నన్ను పెట్టుకోండి చేస్తామంటే ఒక విజనరీ లేని నాయకుడిని. ఎందుకంటే ఎగ్జాంపుల్ విజనరీ లేదని ఎందుకు చెప్తున్నా అంటే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు, అపోజిషన్ లీడర్గా ఉన్నారు. నేను హైటెక్ తెచ్చాను, ఇంత డెవలప్ చేశాను, అంత డెవలప్ తెచ్చాను, నేను అవి కనిపెట్టాను, ఈ కనిపెట్టాను, మొబైల్ కనిపెట్టాను నేనే అంటాడు. ఫారిన్కి అంతా నేను పంపించాను అంటాడు స్టూడెంట్స్ని. వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు ఏదో స్కీములు లేవు. లాస్ట్ 10 years వరకు ఏ స్కీములు లేవు. విదేశీ విద్యా కానుక లాంటివి పెద్ద పెద్దవి మేము పెట్టాము. ఎప్పుడంటే 2 సంవత్సరాల ముందు జనాలు అమెరికా పోయింది 2 సంవత్సరాల నుంచి పోతున్నారు. ఓకే, అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇవన్నీ పోయిన వాళ్ళు ఎప్పటి నుంచి పోతున్నారు? డబ్బుండేవాడు పోతున్నారు. ఆ రోజు లోన్ తీసుకొని అగ్రికల్చర్ ఉండేవాడు కూడా, రైతులు కూడా బ్యాంక్ లోన్లు తీసుకొని పిల్లలు స్టూడెంట్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువైనా కూడా తీసుకొని మన ఫ్యామిలీ బాగుంటుంది, మనం చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పోయారు బయట. అంతేగాని ప్రభుత్వాలు చేసి టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడ వాళ్ళకి ఎటువంటి సహాయాలు అందలేదు. చాలా తక్కువ. 200-300 మందికి సపోర్ట్ చేసి ఏం లాభం? 20 లక్షల మంది ఉన్నారు అమెరికా పోతే. ఓకే, ఒక ప్రాంతం ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క స్టేట్లో తీసుకుంటే 70% తెలుగు వాళ్ళు ఉన్నారు కొన్ని లేఅవుట్లో. నేను రీసెంట్గా కూడా డాలస్ పోయినప్పుడు చూశాను ప్రత్యేకంగా. ఇలా జాబ్స్ లేవు. ఈడ ఏమంటున్నారు అమెరికాలో లేవు. ఎంబీఏ చదివిన చాలా మంది ఖాళీగా ఉన్నారు మన వాళ్ళే. మన ఉద్యోగాలు ఇలా అంటారు. ఈరోజు 4 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తే కూడా ఏదైతే వాళ్ళ బతుకుతూ ఉన్నారు ఊర్లో. ఏవి మీరు చెప్పే సచివాలయాలు అయితేనేమి, మెడికల్ ఎంతమందికి ఇచ్చాడు కరోనా టైంలో? వాలంటీర్లు కూడా మీరు దాని కింద లెక్కేస్తున్నారా? వాలంటీర్లు వదిలేసేయండి. వాలంటీర్లు వదిలేసి 1,30,000 చేత 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులు వచ్చినారు కదా. ఈరోజు ఊర్లో ఇంతకుముందు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ ఆఫీస్కి పోయి బస్సులో పోయి, విలేజెస్లో అంత బస్సులు ఉండేది లేదు. ఒక ఆటోలో 10 మంది 20 మంది కూర్చొని పోయి అక్కడ పోయి వెయిట్ చేసి వాడు రాకపోతే మళ్ళీ తిరుక్కొని వచ్చి ఎప్పుడో పోయి అప్లై చేసి మళ్ళీ తెచ్చుకోవడానికి రోజు పోయేవాళ్ళు. ఈరోజు అన్ని డోర్ స్టెప్లో వస్తున్నాయి. కరెక్టే. మనం కొంచెం డిబేట్ అవుతున్నాం. ఇప్పుడు బెంగళూరు వ్యవహారానికి సంబంధించి పార్టీలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ అమలు చేసామని చెప్పి గట్టిగా చెప్పి ఇక్కడ అధికారంలోకి వచ్చామని చెప్పి అని అంటున్నారు. సో మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందా? అక్కడ అసలు ఫస్ట్ కాంగ్రెస్ వచ్చిన దానికి కారణం కాంగ్రెస్ స్కీమ్స్ ప్రజల్లోకి పోయి కాదండి. ఓకే, బీజేపీలో ఉండే వ్యతిరేకత, బీజేపీ లీడర్లో ఉండే అనైక్యత వల్ల జనార్దన్ రెడ్డి గారు బయట వెళ్ళడము, ఒక ఏరియా హైదరాబాద్ ఏరియాలో దాదాపు 25-30 కాన్స్టిట్యున్సీల్లో ఆయన పార్టీ పెట్టినందువల్ల దెబ్బతిండము, కొంతమంది మెయిన్ లీడర్లు జగదీష్ షెట్టర్ అంత వాళ్ళందరూ కూడా. మీరు చెప్పేది గాలి జనార్దన్ రెడ్డి గారి వల్ల కూడా ఇబ్బంది పడిందా? బీజేపీ పడింది కదా. కొన్ని కాన్స్టిట్యూన్సీలు 30-40 కాన్స్టిట్యూన్సీలు కంటెస్ట్ చేశారు. దాంట్లో కొన్ని మార్జిన్లు గెలిచిన సీట్లు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎట్టుంటుందంటే, ఉండేవాడు బయట పోయినప్పుడు వాడి బదులు ఆల్టర్నేట్ ఉంటే ఇబ్బంది ఉండదు. ఆల్టర్నేట్ లేనప్పుడు కొంచెం ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత స్టూడెంట్స్ది, ముస్లిం స్టూడెంట్స్ మీద కొంచెం ఇది వీళ్ళు కంప్లీట్గా హిందుత్వం ఎత్తుకోవడం ఒక మైనస్ పాయింట్ బీజేపీకి. అంతకుముందు లేనిది మొన్న ఎలక్షన్లో కొంచెం హిందుత్వం మీద పోయారు. దానివల్ల కొంచెం ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా జేడీఎస్కి కూడా పడాల్సిన ఓట్లు పడకుండా కాంగ్రెస్కి షిఫ్ట్ అయినందువల్ల జేడీఎస్ కూడా 40 సీట్ల నుంచి 19 సీట్లకు వచ్చింది. అవును, 19. అది కూడా ఇంపాక్ట్. సో అంతేగాని దానివల్ల ఇక్కడికి వచ్చింది అనేది ఇది కాదు. కానీ ఇక్కడ ఉండే వ్యతిరేకత 10 సంవత్సరాలు వ్యతిరేకత ఉంది. ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత మీద కొంచెం పర్సనల్ అజెండాస్ ఎక్కువ ఉన్నాయి, రావట్లేదు. ఇక్కడ స్కీములు ఇచ్చి చేస్తున్నా కూడా సీఎం పోయి ఫామ్ హౌస్లో కొనుక్కుంటారు. అట్లాంటి కార్యక్రమాల వల్ల కొంచెం దెబ్బతినే కార్యక్రమం జరిగింది. ఓకే, ఈ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అలిగేషన్స్, అది ఎలక్షన్ టైంలో డ్యామ్ కుంగిపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తున్నారు అసలు? ఇక్కడ మనకు అక్కడ ఏంటంటే వైఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేసి ఏదైనా తెలుగు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఓకే, అలాగే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు 2006లో ఉగాది సంబరాలకి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం మేము. ఇన్వైట్ చేసినప్పుడు తెలుగు అసోసియేషన్ తరఫున, బెంగళూరు తెలుగు సంఘం అని అసోసియేషన్ తరఫున ఆయన పిలవడం జరిగింది.
అక్కడే మనం ఏపీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి పెడితే బాగుంటుంది కర్ణాటకలో. చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కానీ డిప్లొమా చేసి కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసుకొని బెంగళూరుకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటు పోవాలో తెలియట్లేదు. వాళ్ళకి స్టేక్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఏపీ ఇన్ఫర్మేషన్ సెంటర్ మాకు ఏదైనా ల్యాండ్ అలాట్ చేసిస్తే తెలుగు వాళ్ళందరం కలుసుకొని మేము ఇక్కడ ఒక మంచి ఒక 100 బెడెడ్ ఒక హాస్టల్ బిల్డింగ్ ఒకటి, ప్లస్ కమ్యూనిటీకి ఒక కల్చరల్ అసోసియేషన్ కింద ఒక బిల్డింగ్, ఒక క్లబ్ హౌస్, ఓకే, దాంట్లోనే ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్, మన పిల్లలు మన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా కొంచెం మనం ఏదో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అందరూ అనే ఉద్దేశంతో. సో మొత్తమే తెలుగువాడు పాపులేషన్ అయితే కర్ణాటక బెంగళూరు వరకే పరిమితమా, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బాగా సాఫ్ట్వేర్ ఈరోజు అనంతపూర్ నుంచి అయితేనేమి దాదాపు 3 లక్షలు 4 లక్షల మంది మైగ్రేట్ అయ్యారు అనంతపూర్ నుంచి. అవును, ఈరోజు బెంగళూరులో బీబీఎంపీ కార్పొరేషన్లో పనిచేసే లేబర్లో 75% తెలుగు వాళ్ళే. గంగాధర నెల్లూరు ప్రాంతము, చిత్తూరు ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమి, కుప్పము, తంబలపల్లి. సో ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకంటే ఏమన్నా కొంచెం అక్కడ అభివృద్ధి అనేది కనిపించిందా మీరు వెళ్ళిన తర్వాత? తెలుగు వాళ్ళు అంటే అప్పుడు బిజినెస్లో ఈరోజు బిల్డర్స్గా ఎక్కువ మంది, చాలామంది మిడ్ సెగ్మెంట్ స్మాల్ బిల్డర్స్ ఎక్కువ నెల్లూరు, అనంతపూరు, చిత్తూరు, కడప, హైదరాబాద్ నుంచి కొంతమంది, విజయవాడ కొంతమంది ఇట్లా చాలామంది బిల్డర్లు వచ్చినారు అక్కడ. ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంట్ ఉండిందో 90s నుంచి కూడా కన్స్ట్రక్షన్ డివిజన్లో లేఅవుట్లు అయితేనేమి ఎక్కువ కూడా తెలుగు వాళ్ళు చేసింది డెవలప్మెంట్. ఇలా మన హైదరాబాద్ నేను డెవలప్ చేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తెలుగు వాళ్ళు చెన్నైలో డెవలప్ చేశారు, అలాగే బెంగళూరు కూడా డెవలప్ చేశారు. ఓకే, తెలుగు వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి కన్నడిగాస్కి మంచి రిలేషన్ ఉంది. ఈరోజు బంధుత్వాలు కూడా కలిసినాయి. బలిజ కమ్యూనిటీ అయితేనేమి, రెడ్డీస్ అయితేనేమి, కమ్మాస్ అయితేనేమి, బ్రాహ్మిన్స్ అయితేనేమి, అన్ని కమ్యూనిటీల్లో ఈరోజు రిలేషన్స్ ఉన్నాయి.